దేశమంతా ఎన్నికల వేడి కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఇప్పటికే పోలింగ్ అయింది. నేతలంతా ప్రచారంలో బిజీ ఉన్నారు. ఏ ఎన్నికల్లో అయినా రాజకీయ పార్టీలకు ఎజెండా ఉంటుంది. ఇప్పుడు రాముడు మోదీపైనే బీజేపీ ఆధారపడిందా? ఈ ఎజెండాపైనే దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయా? బీజేపీ ఈ రెండింటిపైనే నమ్మకం పెట్టుకుందా? రాముణ్ణి చూసైనా ఓటేయాలి లేదా మోదీని చూసైనా ఓట్లేస్తారని భావిస్తోందా? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. అయోధ్యలో రాముడు, ఢిల్లీలో మోదీ, ఈ రెండే బీజేపీ నమ్మే విషయాలు. బీజేపీ ప్రచారానికి ఆయుధాలు. 10 ఏళ్ల పాలన, అభివృద్ధి, ఆర్టికల్ 370, తలాక్, మహిళా బిల్లు, సిఏఏ లాంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు. ఇవన్నీ ఒక ఎత్తైతే రాముడు, మోడీ మరో ఎత్తు. అదే నమ్మికతో బీజేపీ ఎన్నికలకు కాన్ఫిడెంట్ గా వెళుతోంది. అయోధ్య రామాలయం 500 ఏళ్ల కల, శతాబ్దాల పాటు ఎదురుచూపులు. అసాధ్యమేమో అనుకున్న దానిని మోడీ కళ్ల ముందు సుసాధ్యం చేసి చూపారు. అయోధ్య ఆలయం గురించి చర్చ ఇప్పటిదా? ఎప్పుడో 16వ శతాబ్దంలో అక్బర్ కాలం నుండి 2024 వరకు ఎన్ని మలుపులు, ఎన్ని మైలురాళ్లు, ఎన్ని తరాలు మారాయి, ఎందరు పాలకులు మారారు. అందరికీ అయోధ్యలో రాముడికి ఓ గూడు కట్టే అవకాశం ఉంది. కొందరు కూల్చడంపై దృష్టి పెట్టారు, కొందరు కోర్టు కేసులతో కాలయాపన చేశారు, మరికొందరు హామీలతో ప్రజల్ని నమ్మించి వదిలేశారు. ఇప్పుడు మాత్రమే మాటల నుండి చేతల్లోకి మారి అయోధ్య భవ్య మందిరం కోటి కాంతులతో వెలుగుతూ ప్రపంచం ముందు నిలబడింది. అది మోడీ ఘనతే కదా. ఇప్పుడదే ఎన్నికల్లో కీలకంగా మారుతోంది. అందుకే ఆర్ఎస్ఎస్ కూడా పూర్తి స్థాయిలో మోడీ విజయానికి కృషి చేస్తోంది. ఆలయాలు చాలానే కడుతూ ఉంటారు, కానీ అయోధ్య అలాంటిది కాదు. భారతీయుల ఆత్మకు ప్రతీక. దాని వెనక ఓ చరిత్ర ఉంది. కోట్లాది ప్రజల భావోద్వేగాలున్నాయి, తరతరాల ఆకాంక్షలున్నాయి. అస్తిత్వం కోసం భారతదేశం పడిన ఆరాటముంది. జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్టను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూసింది. అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతావని పులకించిపోయింది. దేశమంతా రామనామ స్మరణలో, ఆధ్యాత్మిక భావోద్వేగంలో నిండిపోయింది. అయోధ్య ఆలయం అంత సులభంగా జరిగిన విషయమేమీ కాదు. కొన్ని శతాబ్దాల తర్వాత దేశంలో జరిగే అతిపెద్ద క్రతువిది. త్రేతాయుగంలో 14 ఏళ్లు వనవాసం చేసిన రామయ్య కలియుగంలో తాను పుట్టిన అయోధ్యలో కొలువుదీరడం 500 ఏళ్ల పోరాటం తర్వాత కానీ సాధ్యం కాలేదు. అందుకే దేశమంతా ఒక్కటైంది, అయోధ్య వైపే చూస్తోంది. 100 ఏళ్ల పాటు జరిగిన ఓ భావోద్వేగ ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా మరో 2000 సంవత్సరాలు స్మరించుకునేలా ఓ చారిత్రాత్మక నిర్మాణాన్ని జాతికి అందించడం ద్వారా ప్రధాని మోడీ వ్యక్తిగాను, నాయకుడిగాను చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇప్పుడు బీజేపీని రాముడు గెలిపించాలి లేదా మోదీ గెలిపించాలి. అలాగని అభివృద్ధిని ఎక్కడా గాలి కొదిలేయలేదు. గతం కంటే వేగంగా దేశం దూసుకుపోతోంది. కానీ 10 ఏళ్లలో ఘనంగా కనిపించే అంశాల్లో మొదటి 2, ఒకటి అయోధ్య రామాలయం, మోడీ సాధించిన ఇమేజ్. అందుకే ఈ రెండింటిపైనే బీజేపీ ఆధారపడింది. అయోధ్యలో రామాలయంతో ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తాన్ని భావోద్వేగ భావంలోకి తీసుకెళ్లారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అయోధ్యలో ఆలయ నిర్మాణం, రాముడి ప్రాణ ప్రతిష్ఠ దేశంలో చారిత్రాత్మక ఘట్టాల్లో ఒకటి. ఇది కేవలం ఆలయ నిర్మాణానికే కాదు, దేశ ప్రజల ఆత్మగౌరవానికి కూడా సంబంధించిన విషయం. దేశంలో రాముడి ఆలయాలకు కొరత లేదు, ప్రతి ఊళ్ళో ఉన్నాయి. కానీ దేశంలో అయోధ్య ఒక్కటే. అందుకే మతపరమైన, ప్రాంతీయపరమైన పోరాటంగా కాకుండా ఈ దేశపు అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంగా అయోధ్య రామాలయం నిలిచింది. అలాంటి చారిత్రాత్మక సందర్భాన్ని సృష్టించడంలో, అందరినీ ఏకం చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా సక్సెస్ అయ్యారు. అందుకే ఈ అంశం ఎన్నికల్లో కీలకంగా ఉండబోతోంది. అయోధ్య ఆలయం అంటే రాళ్లు, ఇటుకలు ఒక్కచోట పేర్చడం కాదు. దాని వెనుక ఓ దృఢ సంకల్పం ఉంది. ఆలయ నిర్మాణం దేశ నిర్మాణమే అనే భావన ఉంది. ఆ విశ్వాసాల బలంతోనే రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు ప్రధాని మోడీ. ఈ దేశాన్ని ఒక్కటిగా కలిపుంచే ఆధ్యాత్మిక భావన తిరుగులేనిది. ఇక్కడ కులాలు, భాషలు, రాష్ట్రాలు వేరు కావచ్చు, కానీ అందరినీ ఒక్కటి చేసే అపురూప ఆధ్యాత్మిక భావోద్వేగమేమిటో అయోధ్య నిర్మాణంతో అందరి ఎరుకలోకి వచ్చింది. ఆ సందర్భంలోకి దేశాన్ని నడిపించి కోట్లాది ప్రజల్ని ఎమోషన్ మూడ్లోకి తీసుకెళ్లడమే నరేంద్ర మోడీ సాధించిన విజయం. అందుకే ఎన్నికల్లో రాముడు, మోడీ అత్యంత కీలకంగా మారారు. ఇప్పుడు బీజేపీకి సింగిల్ గా 300 వచ్చినా, 350 వచ్చినా ఈ ఫార్ములా పైనే వస్తాయి.
ఇప్పటికే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచేది బీజేపీనే అనే ఫీల్ జనంలో వచ్చేసింది. ఎన్ని సీట్లొచ్చినా బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నమ్ముతున్నారు. మోదీనే ప్రధానవుతారని నమ్ముతున్నారు. ఎలాగూ గెలిచేది మోడీనే కాబట్టి ఆయనకే ఓటేద్దామన్న ఆలోచన కనిపిస్తోంది. పైగా ఇండియన్ మిడిల్ క్లాస్ ఎమోషనల్ గా ఉంటుంది. అయోధ్య ఆలయ సందర్భంలో ఇంటింటికి అక్షింతలు పంచడం నుండి అయోధ్యను సామాన్యుడికి చేరువ చేయడం వరకు దేశంలో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ లో ఉండే ఎమోషన్ ను అడ్రస్ చేసినట్లయింది. అందుకే ఇన్నాళ్లు ఎవరెవరికో ఓటేశాం, ఇప్పుడు మన దేవుడికే వేద్దామని ఓటర్లు భావిస్తున్నారు. 400 ఏళ్ల గుడిని కాపాడుకోవాలంటే మోడీని కాపాడుకోవాలనే అభిప్రాయానికి వచ్చేశారు. రామ జన్మభూమి ఉద్యమం బీజేపీ ఎదుగుదలకు కీలక మారడంలో సందేహం లేదు. కానీ మోడీ వచ్చాక రాముడి గుడి నిర్మాణమే లక్ష్యంగా మారి దాన్ని జాతి కర్తవ్యంగా మార్చేశారు. ఆ కర్తవ్యాన్ని పూర్తి చేశారు. ఇది ఖచ్చితంగా తిరుగులేని వ్యూహమే. 2014లో కాంగ్రెస్ పై వ్యతిరేకత, మోడీ హవా కనిపిస్తే 2019 ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్స్ బీజేపీకి ఉపయోగపడ్డాయి. ఈసారి ఎన్నికల్లో ఎన్ని అంశాలున్నా రామాలయం ఒక్కటే బీజేపీకి బలమైన ఆయుధం. దానికి తోడుగా మోడీ 10 ఏళ్లుగా పెంచుకునే ఇమేజ్ ఉండనే ఉంది. అందుకే రామాలయం చుట్టూ ఉండే భావోద్వేగాలు ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి. ఇందులో లాభపడేది కమలం పార్టీనే అని వేరే చెప్పనక్కర్లేదు. సాధారణంగా ఎన్నికల్లో అభివృద్ధి, అవినీతి, స్కామ్లు, ప్రభుత్వాలపై ఉండే వ్యతిరేకత లాంటివి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అవేమీ వినిపించడం లేదు. అభివృద్ధి ఎంత ఉన్నా దానికి మించిన అంశాలున్నాయి. రాముడు, మోడీ రూపంలో దేశ ప్రజల్ని మంత్రించే ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే రామాలయాన్ని సాకారం చేసి కోట్ల ప్రజల ఎమోషన్ ను టచ్ చేసిన మోడీకి పట్టం కట్టాలని జనం ఆలోచించడం సహజమే. రామ మందిరం కోసం దేశంలో సుదీర్ఘ పోరాటమే జరిగింది. రామ జన్మభూమి ఉద్యమం కొన్ని పార్టీలకు ఊపిరిలూదింది, మరికొన్ని పార్టీలకు శరాఘాతంలా మారింది. ఇప్పుడు రాముడి గుడి నిర్మాణం తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అందుకే ఎవరు ఎన్నైనా చెప్పని, ఏ పార్టీ ఎన్ని హామీలైనా ఇవ్వని, బీజేపీ మాత్రం ఆ రెండింటినే నమ్ముతోంది. 400 సీట్ల ఆశలకు ఆధారం ఆ రెండే. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కమలం పార్టీ నమ్మింది ఆ రెండింటినే, రాముడు, మోదీ. అంతే. ఈ రెండు చాలు మాకు ఎన్నికలను దాటడానికి, అది కూడా ఘన విజయం సాధించి తిరుగు లేకుండా నిలబడటానికి అనుకుంటోంది బీజేపీ. రాముడికి రాజకీయాలతో సంబంధం లేదు. కులాలు, రాష్ట్రాలు, వర్గాలు, ప్రాంతాలు, వీటితో దేనితోనూ సంబంధం లేదు. రాముడు అందరివాడు. ఈ విషయంలో భారతదేశంలో భిన్నాభిప్రాయాలు ఎవరికీ లేవు. అందుకే రామాలయ నిర్మాణానికి దేశమంతా మద్దతుగా నిలిచిందే. చరిత్ర నుండి భవిష్యత్తు నిర్మించడం అంటే ఇదే. ఇక ఇతిహాస పురుషుని నెక్స్ట్ జనరేషన్ కూడా ఓ రోల్ మోడల్ గా ఈ దేశం ఇవ్వగలుగుతోందంటే రాముడి వ్యక్తిత్వం ఎంత ఆమోదయోగ్యమైన వ్యక్తిత్వమో అర్థం చేసుకోవచ్చు. అందుకే రామాలయం, రాముడి విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు రాలేదు. అందుకే రామాలయంతో పాటు అంతటి గొప్ప లక్ష్యాన్ని సాధించిన మోడీ మాత్రమే ఎన్నికల్లో కీలకం కావడం సహజమైన విషయం. 2014 ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గా 282 సీట్లు గెలిచింది. 2019 ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గా 303 సీట్లు సాధించింది. ఇప్పుడు బీజేపీ 370 సీట్లు గెలుస్తుందని, ఎన్డీఏ 400+ సీట్లు సాధిస్తామని నమ్మకంగా ఉంది. ఈ నమ్మకానికి ఆధారం రాముడు, బీజేపీ మాత్రమే. ఎన్నికల ప్రచారంలో ఈ 10 ఏళ్లలో ఏం చేశారనేది బీజేపీ చెప్పుకోవటం లేదు. అది ఏం చేయలేకపోవడం వల్ల కాదు. చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి, ఇవ్వాలంటే చాలా హామీలుంటాయి. కానీ ఎన్ని చేసినా, ఎన్ని చెప్పినా, ఎన్ని మాట్లాడినా రాముడు, మోడీని మించినవి అవుతాయా? ఎన్నికల ప్రచారంలో ఇతర పార్టీలు ఎన్నెన్నో చెప్తున్నాయి, మేనిఫెస్టోల్లో హామీల వర్షం కురిపిస్తున్నాయి. కానీ ఇవేమీ బీజేపీ పట్టించుకోవటం లేదు. మీరెన్నైనా చెప్పుకోండి, ఎంతైనా ప్రయత్నించండి, డోంట్ కేర్. రాముడు, మోడీ ఉండగా మిగతా అంశాలెందుకు దండగా అనుకుంటోంది బీజేపీ. మోదీ ఏం చేసినా జనంపై బలమైన ప్రభావం చూపుతుంది. ఓట్లు, సీట్ల లెక్కలు కూడా దీన్నే రుజువు చేశాయి. ఓ దశలో రానున్న ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గనుంది, విపక్షాలు బలపడ్డాయి అనుకుంటున్న తరుణంలో అయోధ్య ఆలయ ప్రారంభం గేమ్ చేంజర్లా మారిపోయింది. 1000 ఏళ్లుగా ఈ దేశ ప్రజలతో మమేకమైన రామాయణ భారతాలు, రాముడు, కృష్ణుడు చుట్టూ అల్లుకుని ఉండే భావోద్వేగాలు చిన్న విషయాలేం కావు. వాటిని తమకనుకూలంగా మార్చుకోవాలని అన్ని రాజకీయ పక్షాలకు ఉంటుంది. దాన్ని చేసి చూపించింది బీజేపీ. ఆ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లింది మోడీ మాత్రమే. రామ జన్మభూమి ఉద్యమంతో బీజేపీ ఎదుగుదల ముడిపడి ఉందని అందరికీ తెలుసు. శిలాదాన్, కరసేవ నుంచి బాబ్రీ కూల్చివేత వరకు బీజేపీ బలం క్రమంగా పెరుగుతూ వచ్చింది. రాజీవ్ గాంధీ హయాంలో శిలాదాన్కు అనుమతిచ్చారు.
పివి నరసింహారావు హయాంలో బాబ్రీ కూల్చివేత జరిగింది. ఆ తరువాత అద్వానీ రథయాత్రతో ఉద్యమం ఊపందుకుంది. అలహాబాద్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా జరిగిన న్యాయ పోరాటం మరో చరిత్ర. మొత్తం మీద ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకుని ఎట్టకేలకు రామమందిర నిర్మాణం పూర్తయింది. గతంలో బాబ్రీ కూల్చివేతను విధ్వంసంగా పరిగణించే పరిస్థితి ఉండేది. కానీ సుహృద్భావ వాతావరణంలో అందరినీ ఒక్కతాటిపైకి తేవడంలో మోడీ పాత్ర కీలకమనే చెప్పాలి. ఓ మతానికి సంబంధించిన కార్యక్రమాన్ని అన్ని మతాలకు ఆమోదయోగ్యంగా మార్చడం వెనుక చాలా వ్యూహరచన ఉంది. ఎవరి మనసులు నొప్పించకుండా రాముడి గుడి కడతారని గతంలో ఎవ్వరూ ఊహించని విషయం. కానీ అలాంటి అసాధ్యాన్ని మోడీ సుసాధ్యం చేశారు. అంటే రామ మందిర నిర్మాణాన్ని హిందువుల ఆకాంక్షగా ఆర్ఎస్ఎస్ తెరపైకి తెస్తే దాన్ని రాజకీయంగా ఓ మలుపుగా మార్చేశారు మోదీ. కేవలం రామ మందిరాన్ని నిర్మించడమే కాదు, దాని రాజకీయ ఆకాంక్షలకు సాధనంగా చేసుకోవడంలో కూడా బీజేపీ సక్సెస్ అయింది. ఇతర పార్టీలు వివాదం స్థాయిలోనే దాన్ని ఉంచేస్తే మోదీ మాత్రం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంగా మార్చేశారు. ఏ పార్టీ ఏ వాదన వినిపించినా రాముడిపై పేటెంట్ తమదే అని బీజేపీ భావిస్తోంది. జనం కూడా దాన్నే విశ్వసిస్తున్నారు. బీజేపీ అంశాన్ని శతాబ్దాల తరబడి తెరపైకి తెస్తూ చివరికి రామ మందిర నిర్మాణం వరకు తీసుకొచ్చింది. విజయవంతంగా పూర్తి చేసింది. కాబట్టి దీనివల్ల ఎలాంటి ప్రయోజనం దక్కినా అది బీజేపీకే అనేది నిజం. ఒక్క మాటలో చెప్పాలంటే 2024 ఎన్నికలకు రాముణ్ణి ఎజెండాగా చేయడంలో మోదీ సఫలమయ్యారు. ఎన్నికల పోరాటాన్ని బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా కాకుండా రాముడు వర్సెస్ ప్రతిపక్షంగా మార్చేశారు. ఇటు జనం కూడా తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు అనుకునేలా చేశారు. ఇదే ఇప్పుడు బీజేపీకి 400 సీట్లు సాధించి పెట్టడంలో ఉపయోగపడుతుందని బీజేపీ నమ్మకం. ఇదే ఇప్పుడు బీజేపీ తిరుగులేని విజయం సాధిస్తామనుకునే బలం. ఎలాగైతే ఆర్టికల్ 370 రద్దు విషయంలో దేశమంతా ఒక్కతాటిపైకొచ్చిందో రామాలయం విషయంలోనూ అదే కనిపించింది. దేశంలో 80% జనాభా రాముడి వెంటే ఉన్నారని, వారంతా తమ పార్టీని ఆదరిస్తారనేది బీజేపీ నమ్మకం. ఈ విషయంలో ఇప్పటికే ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి. బీజేపీ కూడా ఎన్నికల్లో లాభపడుతుందనే అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కను చూస్తే బీజేపీ టార్గెట్ 400+ పెద్ద విషయం కాదు. కొందరు బీజేపీ నరేంద్ర మోడీ రాజకీయంగా రాముణ్ణి వాడుకుంటున్నారని, రాజకీయాల కోసం అయోధ్య రామాలయం ఎత్తుకున్నారని విమర్శిస్తూ ఉంటారు. ఈ విమర్శలేమీ కొత్త కాదు, 3-4 దశాబ్దాలుగా వినిపిస్తున్నవే. కానీ కాస్త స్పష్టంగా మాట్లాడుకుంటే అసలు ఈ విషయంలో రాజకీయాలు ఎందుకు ఉండకూడదు? ఇంత గొప్ప సందర్భంలో కీలక పాత్రను పోషించిన ఏ రాజకీయ పార్టీ అయినా దాని ఫలితాన్ని అందుకోకుండా ఉంటుందా? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు సంబంధించి ఏ పెద్ద కార్యక్రమం జరిగినా దానిలో రాజకీయ లబ్ధి లేకుండా ఉండదు. ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలనేవి ఉంటాయి. జనాలకు చిన్న సాయం చేస్తేనే ప్రచారార్భాటాలతో హోరెత్తిస్తారు. ఏం చెయ్యాలన్నా అందులో మాకేం ఒరుగుతుందని నేతలు చూస్తూ ఉంటారు. హామీలు, పథకాలు, పాలసీలు అన్నింటిలో రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. ప్రజలకు మేలు చేసి, ప్రజలు ఆశించింది చేసి, తాము రాజకీయంగా బలపడడం, అధికారాన్ని నిలుపుకోవడం రాజకీయాల్లో సర్వసాధారణ విషయం. ఇక్కడ అంతకంటే వేరుగా జరిగేదేం లేదు. రాముడు అందరివాడు, అయోధ్య అందరిది కదా. కోట్లాది ప్రజల ఆధ్యాత్మిక భావాన్ని గౌరవించినప్పుడు ఆ ప్రయోజనం ఎన్నికల్లో కనిపిస్తుందని బీజేపీ నమ్మడంలో వింతేమీ లేదు. దేశంలో 2014లో మోడీ హవా మొదలైంది. 10 ఏళ్లు గడిచినా అది చెక్కు చెదరలేదు. మోడీ హవాలో విపక్షాలు గత 2 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నాయి. 10 ఏళ్ల యూపీఏ పాలన తర్వాత మోదీ వచ్చారు. అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటే జనం నమ్మారు, అవకాశం ఇచ్చారు. మోడీ ఎలాంటి మార్పు తెస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశారు. సర్జికల్ స్ట్రైక్స్ నుంచి తలాక్ పై నిర్ణయం, ఆర్టికల్ 370, మహిళా బిల్లు, రామాలయ నిర్మాణం, సిఏఏ అమలు లాంటి అనేక అంశాలు సాధారణంగా ప్రధానంటే ఎక్కడో జనానికి దూరంగా సమావేశాలకు, సభలకు మాత్రమే హాజరవుతారని భావిస్తూ ఉంటారు. 4 గోడలకు మాత్రమే పరిమితమవుతారని అనుకుంటారు. కానీ మోదీ రాకతో ఒక్కసారిగా మార్పు వచ్చింది. మోడీ 24 గంటలు కష్టపడుతున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. క్షణం తీరిక లేకుండా గడుపుతారు. ఒకరోజు యుద్ధ విమానాన్ని నడుపుతారు, మరో రోజు స్కూబా డైవింగ్ అంటారు, జూలో సింహాల్ని పలుకరిస్తారు, యోగా చేస్తారు, మంచు కొండల్లో సైనికుల్ని పలకరిస్తారు. అంతలోనే ప్రజలతో మమేకమవుతారు. రోడ్ షోలు, అభివృద్ధి కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. ప్రధానులంటే ఇలా కూడా ఉంటారా అనేలా మోదీ పనితీరు కనిపిస్తుంది. తాను కష్టపట్టమే కాదు, ఇతర నేతల్ని కూర్చోనివ్వడం లేదు. నిరంతరం అనేక కార్యక్రమాలతో జనానికి చేరువుగా ఉంటూ మోడీ తన ఇమేజ్ను ఎప్పటికప్పుడు పెంచుకున్నారు.
అందుకే మోడీ శక్తిపై బీజేపీ అంతటి నమ్మకం పెట్టుకుంది. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు జనం ఆశించడమే కాదు, ఆకాంక్షలుగా జనం మనసులో ఉన్న వాటిని కూడా చేయాల్సి వస్తుంది. జనం అభివృద్ధిని ఆశిస్తారు, సంక్షేమాన్ని ఆశిస్తారు. కానీ ఎలాంటి పథకాలు తీసుకురావాలనేది అధికార పక్షం చేతుల్లోనే ఉంటుంది. అదే సమయంలో రామాలయం లాంటి అంశాలు దశాబ్దాలుగా జనం మదిలో ఉన్న ఆకాంక్ష. అది సాకారమైతే చూడాలని కోట్లాది ప్రజలకుంటుంది. దాన్ని సరిగ్గా గుర్తించి రాముడి గుడి కట్టడమే మోడీ సాధించిన ఘనత. ఇప్పుడు మోడీ ఇమేజ్, అంతకంటే ముందు రాముడు, ఈ రెండూ కలిస్తే తిరుగులేదని బీజేపీ దృఢ విశ్వాసంలో ఉంది. బీజేపీ తాము సొంతంగా 370 సీట్లు సాధిస్తామని, ఎన్డీఏ కూటమి 400 మైలురాయి దాటుతుందని చెప్తోంది. స్వయంగా మోదీనే ఈ మాట అన్నారు. అధికారం అంత తేలిగ్గా రాదు, వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టమైన విషయం. ఈ విషయంలో బీజేపీ చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి. బీజేపీ భావజాలంతో ఏకీభవించొచ్చు, వ్యతిరేకించొచ్చు. కానీ ఓ రాజకీయ పార్టీగా ఆ పార్టీ పనితీరును ఒప్పుకొని తీరాల్సిందే. మోడీ నేతృత్వంలో బీజేపీ ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో, బలోపేతం కావడానికి ఎలా అవకాశాల్ని సృష్టించుకుంటుందో, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటుందో అన్న అంశాలపై ఎవ్వరికీ భిన్నాభిప్రాయాలుండే అవకాశం లేదు. 10 ఏళ్ల క్రితం దేశంలో మొదలైన మోదీ హవా నేటికి తగ్గకపోగా పెరుగుతూనే ఉంది. సాధారణంగా 10 ఏళ్ల అధికారంలో ఉన్న పార్టీపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. మళ్లీ గెలిచినా సీట్లు తగ్గే పరిస్థితి ఉంటుంది. కానీ గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని బీజేపీ నమ్ముతోంది. ఈ నమ్మకం అంత తేలిగ్గా వచ్చేది కాదు. క్షణక్షణం ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. ఎక్కడా ఛాన్స్ తీసుకోకుండా కష్టపడాలి. బలాలు బలహీనతలపై నిరంతరం అంచనా ఉండాలి. దానికి అవసరమైన వ్యూహాలు నిరంతరం అమలవుతుంటేనే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. వాటన్నిటికంటే బలమైన నమ్మకాన్నిచ్చే అంశాలేవో ఆ పార్టీకి ఉండాలి. అవే రాముడు, మోడీ అని బీజేపీ నమ్ముతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి నరేంద్ర మోడీ నిరంతరం జనానికి కనెక్టెడ్ గా ఉంటూనే ఉన్నారు. ఎక్కడా తడబడలేదు, ఎక్కడా విశ్రమించలేదు. నిత్యం దేశంపై అత్యంత ప్రభావం చూపే అనేక అంశాలపై సాహసోపేతమైన అడుగులు దూకుడుగా వేశారు. ఇప్పుడు వికసిత భారత్ తమ లక్ష్యమంటున్నారు. వర్తమానం, భవిష్యత్తు, ఈ రెండింటి విషయాల్లో జనానికో స్పష్టత ఇస్తున్నారు. కేవలం సంచలన నిర్ణయాలే జనానికి భరోసా ఇవ్వవు. అభివృద్ధి కూడా కళ్ల ముందు కనిపించాలి. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు ఉన్నాయంటే ఉన్నాయనేలా ఉంటాయి. వాటి ఉనికిని ప్రత్యేకంగా తెలిపే సందర్భాలు అరుదుగా వచ్చేవి. కానీ ఇప్పుడు అలా లేదు. ఈ 10 ఏళ్లు మోదీ తన ముద్ర వేసుకుంటూ వచ్చారు. యుద్ధంలో గెలిపే లక్ష్యం. దానికోసం ఏం చేస్తున్నామన్నది అంత ప్రాధాన్యం కాదు. అంతిమంగా విజేతలెవరనేదే చరిత్రలో నిలబడుతుంది. అధికారం దానికదే రాదు, వచ్చిందలా నిలబడదు. స్థిరంగా ఓ ప్రయత్నం జరుగుతూ ఉండాలి. అది జనానికి చేరుతూ ఉండాలి. జనంలో నమ్మకం కలిగిస్తూ ఉండాలి. ఆ నమ్మకం కలిగించడంలో మోడీ సఫలమయ్యారు. అందుకే ఎన్నికల దిశగా కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నారు. సొంతంగా 370 సీట్లు, కూటమికి 400 అనే నమ్మకానికి కారణం కూడా అదే ఉండొచ్చు. ఎన్నికలు ప్రతి 5 ఏళ్లకు వస్తాయి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ భారతదేశ ఆత్మను వెలిగించేలా చేసిన సందర్భం ఇది. రాముడి గుడి ద్వారా అయోధ్యను కోట్లాది ప్రజలకు చేరువ చేయడం ద్వారా నరేంద్ర మోడీ సాధించిన ఘనత చిన్నదేం కాదు. అందుకే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఉన్నవి రెండే 2 అంశాలు: రాముడు, మోడీ. మిగిలినవన్నీ పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే. అభివృద్ధి కార్యక్రమాలు, హామీలు, మేనిఫెస్టోలు చాలానే ఉంటాయి. వీటికి పెద్ద ప్రత్యేకత ఏమలేదు. ఈ 7.5 దశాబ్దాల్లో అన్ని పార్టీలు జనానికి ఎన్నో మాటలు చెప్పుంటాయి. జనం కూడా ఏదో అంశానికి మొగ్గు చూపి ఓటేసుంటారు. కానీ ఇప్పుడు ఏ పథకము, ఏ హామీలు తెర మీద లేవు. రాముడు మాత్రమే ఉన్నాడు. మోదీ అనే శక్తి మాత్రమే ఉంది. ఈ రెండూ కలిసి నిలబడిన మహాశక్తి ఉంది. దీనికెదురుగా విపక్షాలు నిలబడున్నాయి. జనం ఎవరికి ఎందుకు పట్టం కడతారో, 400 సీట్ల టార్గెట్ బీజేపీ ఎలా సాధిస్తుందో, దీనికోసం ఆ పార్టీ నమ్మిన 2 విషయాలకున్న శక్తి ఏంటో తొందరలోనే తెలుస్తుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.